అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిల్లి కోసం పార్ట్ 26 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఆఫీస్లో కిషోర్. అను చెప్పు కిషోర్. ఈవినింగ్ నేను నిత్య షాపింగ్కి వెళ్తున్నాం, నువ్వు మాతో రావాలి. అను ఇంకా 5 డేస్లో ఎంగేజ్మెంట్, ఇంకా షాపింగ్ కాలేదా? కిషోర్ లేదు అను, మొన్న వీకెండ్లో మా పేరెంట్స్ వస్తామన్నారు కానీ రాలేదు. అందుకు ఇప్పుడు మేమే అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. నువ్వు కొంచెం హెల్ప్ చేయవా? అను నువ్వు నిత్య కలిసి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, మధ్యలో నేనెందుకు? కిషోర్ అదంతా కాదు, వస్తావా రావా? అను సారీ, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను రాలేను. కిషోర్ మనసులో నిన్ను ఎలా రప్పించాలో నాకు తెలుసక్క. అయినా నువ్వు నా కోసం ఎందుకు వస్తావులే, కార్తీక్ గారు అడిగితే మాత్రం కార్తీక్ కూడా వెళ్తావు. అసలు ఈ తమ్ముడి మీద నీకు ప్రేమే లేదు. అను మనసులో కరెక్ట్ పాయింట్ పట్టేసుకున్నాడు వెధవ. అసలు కార్తీక్తో వెళ్ళినందుకు నన్ను అనుకోవాలి. సరే కిషోర్, నువ్వంత ఫీల్ అవ్వకు, నీ కోసం వస్తానులే. కిషోర్ అలా రా దారికి. సరే అను, నేను వెళ్ళి కార్తీక్తో కూడా చెప్పేసి వస్తాను. అను కార్తీక్కి ఎందుకు? కిషోర్ ఈవినింగ్ మనతో షాపింగ్కి రావాలి కదా. అను అంటే కార్తీక్ కూడా వస్తున్నాడా? కిషోర్ అవును, లేడీస్తో షాపింగ్ అంటే లగేజ్ మోయడానికి 2 కూలీలు ఉండాలి కదా, అందుకు అంటూ కిషోర్ వెళ్ళిపోతాడు. అను నవ్వుకుంటుంది. అను ఇంట్లో కస్తూరి గారు అను చిన్నప్పటి ఫొటోస్ అన్నీ చూస్తూ ఉంటారు. మీ నాన్న నిన్ను ఎప్పుడు ఒక్క మాట అనలేదు, నన్ను అననివ్వలేదు, అంత ప్రేమగా చూసుకున్నారు నిన్ను. మీ నాన్న పోయినప్పటి నుండి నా దురదృష్టాన్ని నీ మీద రుద్దాను. నిన్ను దరిద్రం, శని అని, ఇంటికి నువ్వు అరిష్టమని, కన్న తల్లి అయ్యుండి కూడా నిన్ను నానా మాటలతో హింసించాను. ఏ రోజు నువ్వు నా మాటకి ఎదురు చెప్పలేదు. నేను పెట్టింది తిన్నావు, ఇచ్చింది కట్టుకున్నావు. నేను ఏది చెప్తే అదే చేశావు. నీకు నచ్చని పని అయినా నా కోసం చేసేదానివి. తల్లిగా నాకు అంత విలువనిచ్చావు. కానీ నేను నీ ప్రేమని దూరం చేశాను, నీ అన్న వాళ్ళు లేకుండా చేశాను. నీ విషయంలో నేను ఎంత తప్పు చేసినా తల్లిగా నన్ను ఇంకా గౌరవిస్తున్నావు. అదృష్టం వల్ల నిన్న గుడిలో కార్తీక్, శాస్త్రి గారు నా వెనుక మాట్లాడుకోవడం విన్నాను. ముందు నువ్వని అనుకోలేదు, కానీ ఎప్పుడైతే అనన్య నేత్ర అన్నారో అప్పుడే అర్థమైంది. శాస్త్రి గారి మాటలు విని అక్కడే కళ్ళు తిరిగి పడిపోయిన నాకు కళ్ళు తెరిచేసరికి నేను ఎందుకు బతికి ఉన్నానో అర్థం కాలేదు. భగవంతుడా, నా కూతురి విషయంలో నేను చేసిన తప్పుని ఎలా సరి చేసుకోవాలి? నాకు దారి చూపించు, నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటారు కస్తూరి గారు. ఆఫీస్ అయిపోయిన తర్వాత నలుగురు షాపింగ్కి వెళ్ళడానికి కిషోర్, కార్తీక్, నిత్య అను కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కిషోర్ బావా, నువ్వు అను కారులో వచ్చేయండి, నేను నిత్య బైక్ మీద వచ్చేస్తాము. కార్తీక్ ఎందుకురా, నలుగురం కారులోనే వెళ్ళిపోదాము. కిషోర్ నువ్వు వేస్ట్ బావా, బైక్లో ఉండే అడ్వాంటేజెస్ నీకేం తెలుసు? అసలు నీకు రొమాంటిక్ సెన్స్ లేనట్లు ఉంది, కొంచెం ఎదగాలి బావా నువ్వు. అప్పుడే అక్కడికి వచ్చిన నిత్య కిషోర్ తలపైన ఒకటి ఇస్తుంది. సూపర్ సిస్టర్ అంటూ కార్తీక్ నవ్వుతాడు. కిషోర్ మొహం మార్చుకుంటాడు. అను నవ్వుతూ కార్తీక్ కార్లో కూర్చుంటుంది. కిషోర్, నిత్య బైక్ పైన వెళ్తారు. అందరూ షాపింగ్ మాల్కి చేరుకుంటారు. ముందుగా ఎంగేజ్మెంట్ రింగ్స్ చూస్తూ ఉంటారు. నిత్యకి ఏది నచ్చదు. డిజైన్ నచ్చితే సైజ్ సరిపోదు, సైజ్ సరిపోతే డిజైన్ నచ్చదు. ఇంతలో అను, కార్తీక్ చూపు ఒక రింగ్ మీద పడుతుంది. అను, కార్తీక్ ఇద్దరు ఒకేసారి ఆ రింగ్ మీద చేయి వేస్తారు. ఒకరినొకరు చూసుకొని అను ఆ రింగ్ తీసి నిత్యకి చూపిస్తుంది. నిత్యకి ఆ రింగ్ చాలా బాగా నచ్చుతుంది, కానీ ఆ రింగ్ తనకి సరిపోకపోవడంతో అక్కడ పెట్టేస్తుంది. ఎందుకు సరిపోదు అంటూ కార్తీక్ ఆ రింగ్ని అను వేలికి పెట్టేస్తాడు. అను, నిత్య, కిషోర్ షాక్లో ఉంటారు. కార్తీక్ అందరి వైపు చూసి చిటికె వేస్తాడు. అందరూ షాక్ నుంచి తేరుకుంటారు. అను ఏం మాట్లాడాలో తెలియక ఆ రింగ్ తీయడానికి ట్రై చేస్తుంది.
బావా, ఎంగేజ్మెంట్ మాకు మీకు కాదు అని నవ్వుతుంటాడు కిషోర్. కార్తీక్ చిన్నగా సిగ్గుపడతాడు. అను ఎంత ట్రై చేసినా ఆ రింగ్ రాదు. నిత్య కూడా లాగి చూస్తుంది, కానీ రాదు. ఈలోపు నేను తీస్తాను అంటూ కార్తీక్ అను చేయి పట్టుకుంటాడు. అను, కార్తీక్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. నిత్య, కిషోర్లు వాళ్ళ రింగ్స్ తీసుకునే పనిలో ఉంటారు. ఇక్కడ అను, కార్తీక్లు ఇంకా ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు. ఇంతలో సేల్స్మెన్ వచ్చి మే ఐ హెల్ప్ యూ అంటాడు. ఆ మాటకి ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు. కార్తీక్ ఏదో అర్థమైన వాడిలా ఈ రింగ్కి కూడా బిల్ వేయండి అంటూ అను చేతికి ఉన్న రింగ్ని తన చేతికి ఉంచేస్తాడు. అను ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఈలోగా నిత్య, కిషోర్లు వాళ్ళ రింగ్స్ సెలెక్ట్ చేసుకుంటారు. కార్తీక్ అను చేతి రింగ్కి తానే బిల్ పే చేస్తాడు. అందరూ గోల్డ్ షాప్ నుంచి బయటికి వస్తారు. నిత్య, పదవదిన శారీ షాపింగ్ చేద్దాం అంటుంది అనుని. ఓయ్ నిత్య, ఏంటి సడన్గా పేరుతో కాకుండా వదిన అని పిలుస్తున్నావు మా అక్కని అంటాడు కిషోర్. నీకు అక్క అయితే నాకు వదిన కదా, అలాగే కార్తీక్ నీకు బావ అయితే నాకు అన్నయ్యే కదా అంటూ కార్తీక్ వైపు చూసి ఏంటన్నయ్య అంతే కదా అంటుంది నిత్య. అంతే నిత్య, నువ్వు ఏదంటే అదే అంటాడు నిత్యకి సపోర్ట్ ఇస్తూ అను వైపు చూస్తూ కార్తీక్. కార్తీక్ ఆనందం ఏంటంటే ఈ వరుసతో అను తనకి మర్దల వరుస అవుతుందని. ఎవరి ఆనందం వారిదే. కిషోర్, నీకు సపోర్ట్ బాగానే ఉందే నిత్య, మరి ఏమనుకున్నావు? కిషోర్, పోవే. నిత్య కోపంతో, చూడు వదిన, ఎప్పుడూ నన్ను వే అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతాడు. నిత్య తలపైన ఒక్కటి వేస్తుంది అను. నిత్య, ఏంటి వదిన, నువ్వు కూడా ఎంతైనా మీ తమ్ముడి వైపేలే. అను, పిచ్చి పిల్ల, వాడు నిన్ను వే అని పిలిచేది మర్యాద లేకపోవడం కాదు, నీ మీద ప్రేమతో, నీ మీద వాడికి ఉన్న హక్కుతో, నువ్వు తనదానివి అనే ధైర్యంతో. నిత్య, ఆహా, ఎవరు ఇచ్చారో అయ్యగారికి ఆ హక్కు? మాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కదా. అను, నువ్వే ఇచ్చావు కదా. నిత్య, నేనా? అను, అవును, వాడి ప్రేమ నీకు తెలుసు. ఆ ప్రేమని నువ్వు ఒప్పుకొని వాడికి నీ మీద హక్కు ఇచ్చావు. ఆ హక్కు మీ ఇద్దరి మనసుకి సంబంధించింది. పెళ్ళి తర్వాత ఆ హక్కు మీ ఇద్దరిని ఒకటి చేసేదిగా ఉంటుంది. అయినా మొగుడు పిలిచే పిలుపులో ప్రేమని చూడాలి కానీ ఎలా పిలిచాడు అనేది కాదు. నిత్య, నాకేమీ అర్థం కావడం లేదు. అను నిత్య చెవిలో, వాడు నిన్ను హక్ చేసుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు అప్పుడు అడగలేదు హక్కు గురించి అంటుంది. నిత్య సిగ్గుపడుతుంది. పెళ్ళి అయ్యాక అర్థమవుతుందిలే. కిషోర్, అక్క నువ్వు సూపర్, నిన్ను చేసుకునే మా బావ చాలా లక్కీ, ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టుంటాడు. కార్తీక్, అలా పొగడకురా, నాకు సిగ్గు వేస్తుంది. కిషోర్, ఓరిని ఏషాలో. అను కార్తీక్ వైపు ఒక చూపు చూసి నిత్యని పద అంటూ షోరూమ్కి తీసుకువెళ్తుంది. అందరూ శారీ సెక్షన్కి వెళ్తారు. అను ఒక పక్క నిలబడి చేతికి ఉన్న రింగ్ని తీయాలని చూస్తుంది, కానీ అది రాదు. కార్తీక్ దూరంగా నిలబడి అనుని చూస్తూ ఉంటాడు. ఈలోగా నిత్య సేల్స్మెన్ని, కిషోర్ని ఒక ఆట ఆడేసుకుంటుంది. అక్క, అది అక్కడ సెలక్షన్ పేరుతో నన్ను ఆడేసుకుంటుంది, నువ్వు వచ్చి హెల్ప్ చేయి అంటూ కిషోర్ అనుని చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు. అను అక్కడ అంతా చూస్తుంది. నిత్య ఏం తీసుకోవాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు. అను అన్నీ చూసి సేల్స్మెన్కి చెప్పి చీర తీయిస్తుంది. నెమలి కంఠం రంగు చీర, అందులో చిన్న బూటీ, నీకు చాలా బాగుంటుంది అని నిత్యకి చూపిస్తుంది. నిత్యకి కూడా ఆ చీర బాగా నచ్చుతుంది. ఒకసారి కట్టుకొని చూస్తాను అంటూ ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది. కిషోర్, థ్యాంక్స్ అను, బతికించావు. సరే కానీ నువ్వు తీసుకోలేదు చీర? అను, పెళ్ళి మీది, నాది కాదు కదా. కిషోర్, అబ్బా సారీ అను, ఇందాక ఏదో సరదాగా అన్నాను. ప్లీజ్, నిత్య తీసుకోకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం తీసుకో. ఈ తమ్ముడి కోసం ఒక చీర తీసుకో. కార్తీక్, మీ అక్క ఏమైనా పెళ్లి కూతురు అనుకుంటున్నావా చీర కట్టుకోవడానికి? తనకి ఆ డ్రెస్ బాగుంటుంది అంటూ డిస్ప్లేలో ఉన్న లైట్
స్కై బ్లూ కలర్ లెహెంగా చూపిస్తాడు. అను, కిషోర్ అటువైపు చూస్తారు. అది చాలా బాగుంటుంది. అను, సారీ, నాకు అలాంటి డ్రెస్సెస్ వేసుకునే అలవాటు లేదు. కార్తీక్, ఇప్పుడు అదేగా ట్రెండ్, వేసుకొని చూడు, నచ్చితేనే తీసుకుందాం. ఏరా కిషోర్. కిషోర్, అవును అక్క, నీకు నచ్చితేనే తీసుకుందాం, వెళ్ళి ట్రై చేయి. సేల్స్ గర్ల్ని ఆ డ్రెస్ తెచ్చి ఇవ్వమనడంతో తెచ్చిస్తుంది. కిషోర్ తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అను కార్తీక్ సెలెక్ట్ చేసిన డ్రెస్తో ట్రయల్ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇంతలో అను చేయి పట్టుకొని లాగి అను ఎటు వెళ్లకుండా తన చేతులతో లాక్ చేసేస్తాడు కార్తీక్. అను, కార్తీక్, ఏంటిది? కార్తీక్, నీతో మాట్లాడాలి. అను, ఇలానా? కార్తీక్, ఇలా అయితేనే నేను కోరుకునేది నువ్వు చెప్తావు. అను టెన్షన్గా, ఏంటది, ఏం కావాలి? కార్తీక్, హక్కు. అను, హక్కేంటి? కార్తీక్, నువ్వేగా చెప్పావు ప్రేమించిన వాడికి హక్కు ఉంటుంది అని. అను, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు. కార్తీక్, నిజంగా తెలియకే అడుగుతున్నావా లేదా? అను, తెలియకే అడుగుతున్నా. కార్తీక్, తెలిసేలా చేయాలా అంటూ అనుకి ఇంకా దగ్గరగా వెళ్తాడు. అనుకి గుండె వేగంగా కొట్టుకుంటుంది, చెమటలు పట్టేస్తుంటాయి. ఇంతలో బావా బావా అంటూ కిషోర్ అటువైపు వచ్చి వీళ్ళని చూసి షాక్ అవ్వడం, కార్తీక్ కిషోర్ వైపు తిరగడంతో అను ఎస్కేప్ అయి పారిపోవడం ఒకేసారి జరుగుతాయి. కిషోర్ షాక్తో, బావా, ఇక్కడ ఏం జరుగుతుంది? కార్తీక్, కాబోయే మొగుడు పెళ్ళాలం, మాకు మధ్య ఏవేవో ఉంటాయి కదా. కిషోర్, బావా, ఆ మాట నేననాలి, పెళ్ళి మాది. కార్తీక్, ఎప్పుడో ఒకప్పుడు మాకు అవుతుంది కదా. కిషోర్, అంటే నువ్వు ఫిక్స్ అయిపోయావా? కార్తీక్, అంతేగా. ఇంతలోనే నిత్య చీర కట్టుకొని వస్తుంది. నిత్యకి ఆ చీర చాలా బాగుంటుంది. కిషోర్ నిత్యని చూస్తూ ఉంటాడు. ఒరేయ్, మరీ అలా చూడకు, మా చెల్లిని దిష్టి తగులుతుంది అంటాడు కార్తీక్. ఆ చీర అందరికీ నచ్చటంతో అదే ఫైనల్ చేసేస్తారు. ఇంతలో అను కార్తీక్ సెలెక్ట్ చేసిన లెహంగా వేసుకొని వస్తుంది. అను ఆ డ్రెస్లో చాలా బాగుంటుంది. అనుని అలా చూసిన కార్తీక్ మైమర్చిపోతాడు. బావా, మరీ అలా చూడకు, మా అక్కని దిష్టి తగులుతుంది అని కార్తీక్ని గిచ్చుతాడు కిషోర్. అను వచ్చి కార్తీక్ ముందు నిలబడి కార్తీక్ కళ్ళలోకి చూస్తుంది. కార్తీక్ కళ్ళతోనే కాంప్లిమెంట్స్ ఇస్తాడు. కిషోర్, నిత్య, వావ్, సూపర్ అని అరుస్తారు. అను లెహంగా చూసిన నిత్య తనకి అలాంటిదే కావాలని గొడవ చేస్తుంది. సరే తీసుకో అనడంతో నిత్య లెహంగా చూడడం స్టార్ట్ చేస్తుంది. అక్క, నీకు సూపర్ ఉంది, ఈ డ్రెస్ తీసుకో అంటాడు కిషోర్. కార్తీక్ అనుని అదే పనిగా చూడడంతో అనుకి ఇబ్బందిగా ఉంటుంది. వద్దు, నాకు అంత కంఫర్ట్గా లేదు ఈ డ్రెస్ అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని చెప్పి ట్రయల్ రూమ్కి వెళ్తుంది. నిత్య లెహంగా సెలక్షన్స్లో బిజీగా ఉంటుంది. కిషోర్ తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇదే టైం అనుకొని కార్తీక్ అను వెనుక వెళ్తాడు. అను ట్రయల్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేలోపు కార్తీక్ డోర్ నెట్టుకుంటూ లోపలికి వెళ్తాడు. అను, కార్తీక్, ఏం చేస్తున్నారు మీరు? కార్తీక్, నువ్వు నా క్వశ్చన్కి రిప్లై ఇవ్వలేదు. అను, అది అడగడానికి ఇలా వచ్చేస్తారా? కార్తీక్, ఎక్కడికైనా వస్తాను. అను, ప్లీజ్ కార్తీక్, వెళ్ళండి, ఎవరైనా చూస్తే బాగోదు. కార్తీక్, ఎవరు చూడకపోతే ఓకేనా? అను, నా ఉద్దేశం అది కాదు. మీరు ఇలా నాకు ఇంత దగ్గరగా ఉండడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కార్తీక్, అవునా అంటాడు ఇంకా దగ్గరికి వెళ్తూ. అను, ఈరోజు మీకు ఏమైంది? ఇంతకుముందు రింగ్ పెట్టేశారు, ఇందాక మీదికి వస్తూ నన్ను ఎటు వెళ్లకుండా లాక్ చేసేశారు. ఇప్పుడు ఇలా, నాకు మీరు ఇలా నచ్చడం లేదు. కార్తీక్, నచ్చటం లేదా నిజంగా నీకు? అను, లేదు. కార్తీక్, నిజంగా? అను, నిజం. కార్తీక్, ఏం పర్లేదు, నాకు నచ్చుతుంది. అను సూటిగా కార్తీక్ కళ్ళలోకి చూస్తూ. కార్తీక్, సరే, నీకు ఇవేమీ నచ్చటం లేదు కదా? అను, లేదు. కార్తీక్, అయితే ఇది కూడా నచ్చదు, కావాలంటే చూడు అంటూ అను బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఏం జరిగిందో అర్థం కాని సిచ్యువేషన్లో అను మౌనంగా ఉండిపోతుంది. కార్తీక్ని వెతుకుతూ వచ్చిన కిషోర్ అను వెళ్ళిన ట్రయల్ రూమ్ నుంచి కార్తీక్ రావడంతో మళ్ళీ షాక్ అవుతాడు. కార్తీక్ కిషోర్ భుజం పట్టుకొని కదుపుతాడు. కిషోర్, ఏంటి బావా ఇది? ఈరోజు ఇలా షాక్లు ఇచ్చి చంపుతున్నారు. నువ్వు ఏదో రూట్ మార్చాను అంటే ఏమో అనుకున్నాను. ఇంత రొమాంటిక్గా నువ్వు. కార్తీక్, చాలేరా, నా పెళ్ళాం నా ఇష్టం. నువ్వు ఇంకా చిన్నపిల్లోడివి, వెళ్ళి నీ పని చూసుకో అంటూ కార్తీక్ వెళ్ళిపోయాడు. అను చాలాసేపు ట్రయల్ రూమ్లోనే ఉండిపోయింది. చాలాసేపటికి కస్టమర్స్ గోల చేయడంతో తొందరగా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చింది. కిషోర్ నిత్య దగ్గర మౌనంగా నిలబడింది అను. నిత్య షాపింగ్ కంప్లీట్ చేసి కిషోర్ కోసం జెంట్స్ షాపింగ్ మొదలు పెడతారు. కిషోర్ అనుని సెలెక్ట్ చేయమనడంతో అను కిషోర్కి సెలెక్ట్ చేస్తుంది. అది అందరికీ నచ్చడంతో కిషోర్ అదే ఫైనల్ చేసేస్తాడు. కార్తీక్ కూడా తనకి సెలెక్ట్ చేయమనడంతో వాళ్ళ ముందు సీన్ చేయడం ఇష్టం లేక ఒక షర్ట్ తీసి కార్తీక్ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఆ షర్ట్ చూసిన కార్తీక్ ముందు షాక్ అయి తర్వాత నవ్వుకొని అదే ప్యాక్ చేయించుకుంటాడు. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.